దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించబడును గాక. నేటి దిన ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ఈ ప్రసంగి అయినటువంటి సొలొమోను ప్రారంభంలోనే వ్యర్థం వ్యర్థం అని మొదలుపెట్టిన ఆ యొక్క వ్యర్థమైనటువంటి ప్రతిదీ వ్యర్థమైనటువంటిది అని చెప్పిన ఆయనే ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని బయలుపరుస్తున్నారు. అదేమనంటే వ్యర్థం కానిది ఉంది, అన్నీ వ్యర్థమే అన్న చెప్పిన ఆయనే నేను పరీక్షించాను, నేను తెలుసుకున్నాను, పరిశోధించాను, నాకు స్పష్టత కలిగింది, ఆ విషయాన్ని మీతో చెప్తున్నాను అని చెప్తూ ఆధ్యాత్మికమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావన తెస్తున్నాడు. అంటే ఆ వ్యక్తి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, అది ఎంత ప్రాధాన్యత ఇవ్వవలసిందో గమనించాడు. లేకపోతే ఆ విషయంలో కూడా ఇది కూడా వ్యర్థమే అని చెప్పాలి, కానీ ఇది వ్యర్థము అని చెప్పలేదు. వ్యర్థమైనదైతే ఖచ్చితంగా వ్యర్థమైనదని చెప్పును. ఇది వ్యర్థం కాదు కనుకే అంతటి జ్ఞానవంతుడే చెప్పిన మాట ఏంటంటే, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి, గమనించండి. ఏంటి అంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటానికి ముందే నువ్వు ఎలాగున్నావో బాగా చూసుకో. ఎందుకంటే ప్రభుని కలుసుకోబోతున్నావు, ఆయనతో సహవాసం చేయబోతున్నావు, ఆయన మాటలు వినబోతున్నావు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నీవు నీ లోపాలని ఒకసారి గమనించుకొని వెళ్ళు అన్నాడు. నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావే, నీ ప్రవర్తన ఎలా ఉంది? బాగుందా? ఒకవేళ బాగోపోతే వెళ్ళొద్దు అని కాదు, అక్కడికి వెళ్తే బాగుపడతావు. కాబట్టి నువ్వు మందిరానికి వెళ్తున్నావే, నీ ప్రవర్తన విషయమై ఆయన చూసుకుంటాడు, నువ్వు బాగుంటావు, బాగుపడతావు అని చెప్తున్నాడు. మరి దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రవర్తనను సరి చేసుకోవాలి. మూడొక విషయం ఏంటి అని అంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావే, వెళ్తున్న నీవు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా చూసుకుంటున్నావు? రీసెంట్గా ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతూ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళేవే, నీ బుద్ధి బాగోలేదు అని అడిగారట. అంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్తుంటే బుద్ధి ఏమి ఉండాలి? బాగుండాల. ఇంకా ఆ వ్యక్తికి తెరం రాలేదు అని అన్నారు. అంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నావు కదా, నీకు ఇంకా తెరం రాకపోతే ఏంటి? యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, ఇంకా ఏంటి బుద్ధి నీది? ఇలాగే ఉండిపోయావు. మారు మనసు లేదు, నూతన హృదయం లేదు, పాపం విడిచిపెట్టలేదు, అపవిత్రతకు దూరంగా లేవు, ఇంకా శరీరేచ్ఛలు నెరవేరుతావు, ఇక పాపాన్ని వెంబడి పరిగెత్తుతావు, ధనాశతో రేగిపోతూ ఉంటావు, అపవిత్రత సంబంధించిన కార్యాలన్నీ చేస్తావు. నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా. చూడండి,
ప్రజలు దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తిని ఎంత విలువగా చూస్తున్నారో నువ్వు గమనిస్తే నీ విలువను నువ్వు ఎప్పుడు పాడు చేసుకోవు, పోగొట్టుకోవు. చాలా పవిత్రంగా, చాలా ఆధ్యాత్మికంగా కాపాడుకుంటావు. నువ్వు అమూల్యమైన వ్యక్తివి. ఆ విషయం నీకు తెలియక సన్నాసిలా బ్రతుకుతున్నావు. తెరవలేని మనస్తత్వంతో కొట్టుమిట్లాడుతున్నావు. సరిచేయబడకుండా లోకపు పోకడలోనే పరిగెత్తుతున్నావు. మరి నువ్వు మందిరానికి వెళ్తున్నావంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఒక ఆయన ప్రస్తుతం మన బిలీవర్ ఆయన నమ్మిన తొలి దినాల్లో మందిరానికి వస్తుంటే ఆ మార్గంలో ఒక వ్యక్తి కనబడ్డాడట. కనబడి, ఎరా నువ్వు చర్చికి వెళ్ళిపోతున్నా అన్నాడట. అవును వెళ్తున్నాను. మరి నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా అంటే, అమ్మో నేను రాను రోయ్. అక్కడికి వెళ్తే అన్నీ వదిలేసుకోవాలి, అన్నీ మారిపోవాలి. నువ్వు బాగానే అన్నీ వదిలేసావు, బాగానే నువ్వు మారిపోయావు అంటే ఎంతకాలం ఈ పాపపు జీవితం, ఎంతకాలం ఈ చెడు సంబంధమైన బ్రతుకు, చాలు ఇప్పుడు వరకు అనుభవించింది, ఇప్పుడు వరకు చేసింది చాలులే అని నాకు విరక్తి వచ్చింది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను అని చెప్పారట. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రియులరా, ఈ రోజు నా ప్రభు దగ్గరికి రావటానికి జనాలు భయపడుతున్న సందర్భం. కారణం ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకాలి, అది చాలా కష్టమైన పని. అమ్మో అనుకుంటున్నాడు తప్ప ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ కొద్ది కాలపు బ్రతుకులో సాధ్యమైనంత వరకు పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేసి యుగయుగాలు ప్రభువుతో జీవించే ధన్యకరమైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు ఉండలేక. ఒకవేళ గడపగలిగితే యుగయుగాలు ప్రభుతో ఉండే గొప్ప ధన్యత సొంతం అయిపోతుంది కదా. అందుకే నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, జాగ్రత్త నీ ప్రవర్తన అని చెప్తున్నాడు. దేవుని మందిరంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అందుకంటున్నాడు, నువ్వు దేవుని మందిరంలో మాట్లాడడానికి తొందరపడొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు, అసలు మాట్లాడొద్దు. దేవుని మందిరానికి వచ్చావు, దేవునితోనే మాట్లాడు. పక్కోళ్ళతో, వాళ్ళతో, వీళ్ళతో పని ఏమీ లేదు. నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతావో నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు పరమందు ఉన్నాడు, ఆయన నిన్ను గమనిస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. మాట్లాడిన ప్రతి మాటకు కూడా ఆయన దగ్గర ఒకసారి లెక్క చెప్పాలి నువ్వు. కాబట్టి మాట్లాడుకో, దేవుని మందిరంలో మౌనంగా ఉండు. కొన్నిసార్లు విసుకొచ్చేస్తూ ఉంటది. ఎన్నిసార్లు చెప్పినా పక్కోళ్ళతో మాట్లాడే ఆ పనికి మళ్ళీ బుద్ధి పోదండి కొంతమందికి. మరి ఏటో అర్థం కాదు, ఎందుకు మాట్లాడాలి, వాళ్ళతో పనేటి అంటే వాక్యం చెప్తుంటే పక్క నుంచి అందించుకోవాలా, పాట పాడుతుంటే గడుగుడ్లో పాడిందని చెప్తావా, లేకపోతే ఏదైనా చెప్తుంటే ఇది కూడా ఒక సాక్ష్యమే అంటావా? ఏం మాట్లాడుతావు మరి పక్కోళ్ళతో? నీకు పని ఏంటి? జరగవలసినటువంటి కార్యక్రమం ఎవరో నడిపించే వ్యక్తి ఉంటారు, నడిపిస్తారు, బోధించే వ్యక్తి ఉంటారు, బోధిస్తారు. అక్కడ నీకేం పని ఉంది? ఆరాధన ముగించబడింది, అప్పుడు నీ సహోదరులతో సహవాసం చేయి, అప్పుడు మాట్లాడు. అంతేగాని పాటలు పాడినప్పుడు మాట్లాడుతావు, సాక్ష్యం చెప్పినాడు మాట్లాడుతావు, ప్రార్థన చేస్తున్నా మాట్లాడుతావు, వాక్యం చెప్తున్నా మాట్లాడుతావు. ఇంకా మాట్లాడకుండా నీ నోరుని మూసుకున్న సమయం ఏది? ఈ విషయాలన్నీ దేవుడు గమనించలేదంటావా? ఒకవేళ పాస్టర్ గారు చెప్పకపోవచ్చు, చెబుతుంటే ఈ మనుషుడు ఇంతే, ఈ మనిషి ఇంతే, ఇక చెప్పేదానికంటే నేను నోరు మూసి ఊరుకుంటే బెటరు అని ఆయన ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఊరుకోడు. ఒక రోజున ప్రతి మాటను లెక్క అడుగుతాడు. ఏనాయనా, ఏమ్మా, ఎందుకు మాట్లాడావు నువ్వు? కారణం చెప్పంటే, ఆ ప్రభువా ఇలా జరిగింది, అలా జరిగింది. రమే, ఏం మాట్లాడుతున్నావు? నా సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు నాతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడి, ఇదే మన ఇద్దరి మధ్యలో ఉండవలసింది. నువ్వు నా దగ్గరికి వచ్చిన ఉద్దేశం ఏదైతే పక్కోళ్ళతో మాట్లాడుతావు, దానికి వేరే సమయం ఉంది కదా అని ఖచ్చితంగా అడగకుండా మానేడు. నువ్వు లెక్క చెప్పాలి, చూసుకో. అందుకే ఆయన అంటాడు, నీ దేవుని సన్నిధికి నువ్వు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. చాలా మంది మొక్కుబళ్ళు చేసేస్తారండి, మొక్కుబళ్ళు.
దేవుడా నాకు అది చేస్తే ఇది ఇచ్చేస్తా, ఇది చేస్తా, అది ఇచ్చేస్తా, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ప్రార్థన పెట్టుకుంటాను, అందరికీ భోజనాలు పెట్టేస్తాను, ఇంత కానుక ఇచ్చేసుకుంటాను అని ఏవో వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ప్రభు సన్నిధిలో మొక్కుకుంటారు. అంతే, అయిపోయింది. ఆ మొక్కుబడి వరకునే. ఆ మొక్కుబడికి ఏ విషయమైతే ప్రభువుని అడిగేవో ఆ కార్యం నెరవేర్చబడింది, చాలా హ్యాపీ. కానీ ఆ మొక్కుబడి తీర్చడానికి మాత్రం ఆలస్యం అయిపోతా ఉంటది. ఎందుకు? కారణం ఏంటి? ఊరికినే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఆ తర్వాత రోజు చూద్దాం, ఇప్పుడు అంత కంగారేంటి? ఇప్పుడు అవి ధనం అనుకోండి, అమ్మో ఇప్పుడు వెంటనే ధనం ఇచ్చేసి దానికంటే ఫలానా అవసరం ఉంది కదా, ఆ అవసరం తీర్చబడిన తర్వాత ఇద్దాంలే, ఇప్పుడు ఏమవుతాం, ఇప్పుడు ఏంటి అది. అలాగా ఏదైతే మొక్కుకున్నావో దాన్ని మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు. ప్రభు అంటారు, బుద్ధిహీనురాలు వాళ్ళ యందు దేవుడికి ఇష్టం లేదంట. నువ్వు మొక్కుకున్నావు సరే, కానీ దాన్ని తీర్చలేకపోతున్నావు కదా, నువ్వు బుద్ధిహీనుల లిస్టులోకి పోతున్నావు. అలాంటి వాళ్ళ మీద దేవుడికి ఇష్టం ఉండదంట. ఎందుకంటే బుద్ధిహీనులు ఆయన ఏమి ఇష్టపడతాడు? అలాగే అనకండి, మొక్కుకోవడం అంటే మొక్కుకున్నాను కానీ దాన్ని తెల్లార్చడం నా వల్ల కావట్లేదు, ఏదో అడ్డు, ఏదో ఆటంకం వస్తుంది, అలాంటి కబుర్లు చెప్పొద్దు అంటాడు ఆయన. నువ్వు మొక్కుకున్నావే, దూత ఎదుటి చెప్పొద్దు, అయ్యో తీర్చలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని కానీ ఆలస్యం అవుతుందని చెప్పడం మాత్రం చేయొద్దట. ఎందుకు చేయొద్దు? నువ్వు మొక్కుకొని తేలార్చకుండా ఉండి ఆ మొక్కుబడి వలన నీకేం చేసుకుంటావంటే దేవుడు నీ మీద కోప్పడేలా చేస్తున్నావు. అంత మాత్రమే కాదు, నీ కష్టార్జితం వ్యర్థమైపోద్దట. కారణం ఏంటంటే నువ్వు ఎంతో ప్రభువుని వేడుకుంటే ఆయన నీ కార్యాన్ని ఆయన నెరవేరిస్తే ఆయనకు నువ్వు చేయాలనుకున్న ఆ కార్యాన్ని చేయకుండా ఆపేసేవే. చాలా సంవత్సరాల కిందట ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, అయ్యగారు ఇదిగో పలానా కార్యం గురించి నేను అనుకుంటున్నానండి, ప్రార్థన చేయండి, ఆ కార్యం జరిగిపోతే మీకు బట్టలు తీద్దాం అనుకుంటున్నానండి అంది. అమ్మ మంచిదే, ప్రార్థన చేస్తాను అన్నాను. ప్రార్థన చేశాం, దేవుడు కార్యం చేశాడు. ప్రార్థనని దేవుడు కార్యం చేశాడు. ఒక దైవజనుడిగా ప్రేమించాలనే ఒక గొప్ప మనసు ఆ తల్లికి కలిగి ఉంది. దాదాపుగా ఒక 6-7 సంవత్సరాలు పైన అయిపోతుంది ఆ బట్టలు తీయించడం కనపడలేదు నాకు. నేనేదో బట్టలు లేకపోతే బట్టలు తీయించమని చెప్పట్లేదు. ఆమె అనుకుంది, అది ఒక మొక్కుబడి లాంటిదే కదా, మీకు ఈ కార్యం జరిగితే బట్టలు తీస్తానంది. ఆమెను చూసినప్పుడు లేదా ఆమె గురించి నేను విన్నప్పుడు, ఆమె మన ఊరే కాదు, వేరే ఊరు, మన విశ్వాసులకు అక్కో చెల్లు అవుతుంది. ఆమె వస్తుంది, అప్పుడప్పుడు వచ్చినప్పుడు నాకు ఆమె గుర్తొస్తుంది ఆ మాట, ఆమె చెప్పిన మాట. అంటే అది ఏదైతే అనుకున్నామో అది తీర్చాలి. వాళ్ళ ఇంట్లో చాలా కార్యాలు జరిగాయి, అయినా సరే ఆ అన్న మాట ఆమె మర్చిపోయి ఉంటుంది. నేను గుర్తు చేయలేను కదా అది. కానీ దేవుడు గుర్తు చేస్తాడట. ఎందుకు గుర్తు చేస్తాడో తెలుసా? నీకు శిక్ష వస్తుంది, నీకు ప్రమాదం అవుతుంది, అది ఊరిలాగా అయిపోతుంది, దానివల్ల నీ కష్టమంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి నువ్వు బుద్ధిహీనంగా మారిపోవద్దు, ఆ మొక్కుబడి ఏదైతే ఉందో ఇమ్మీడియట్లుగా చెల్లించేసే అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవునికి ఏదైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడిని చెల్లించటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళవద్దు. ఇమ్మీడియట్లుగా ఆ మొక్కుబడిని చేసుకొని దేవుని కోపాన్ని తప్పించుకొని దేవుని ప్రేమను నీ సొంతం చేసుకో. దేవుని పట్లట భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నాడు ఆయన. అంటే ఈ భూమి మీద జరిగే ప్రతి పరిస్థితి వ్యర్థమని చెప్పాడు, కానీ దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థం కాదు అని చెప్పాడు. మరి వ్యర్థం కాని దాన్ని చేస్తూ వ్యర్థమైన వాటిని అన్నిటినీ విడిచిపెడితే ఎంత బాగుంటుంది. ప్రియులరా, దేవుని బిడ్డగా నీవు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఈ రోజు నుంచైనా ఉండటానికి ప్రయత్నించే. ఈ భూమి మీద
బ్రతుకుతున్నవే. అయితే ఈ భూమి మీద ఎవరైతే శ్రద్ధ పెడతారో, అది రాజు ఒకవేళ అయితే, లేదా రైతు అయితే, ఈ భూమి కొరకు ఎవరైతే శ్రద్ధ చూపిస్తారో వారి దేశం, వారి కుటుంబము క్షేమంగా ఉంటుందని చెప్తున్నాడు. చైనా దేశం అంతా కూడా ఎడారి ప్రాంతం. అయితే ఆ చైనా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ అధ్యక్షుడు, ఆ రాజు గారికి ఒక ఐడియా వచ్చింది. కుందేళ్లు గోతులు తీస్తది, అవి విసర్జన చేస్తాయి. ఆ విసర్జన ఎరువుగా పనిచేస్తుంది. గోతులు తీస్తాయి కనుక నీళ్లు నిలవ ఉంటాయి. ఈ విసర్జనకు ఒక చక్కనైనటువంటి ఎరువుగా తయారవుతుంది ఎడారి ప్రాంతం అని ఆలోచన చేసి దాదాపు 25-26 వేల కుందేళ్లను కొని వాటిని అరణ్యంలో వదిలేస్తే వాటి వలన ఆ ఒక ఏరియా మొత్తం కూడా అద్భుతమైనటువంటి పంట స్థలంగా మారిపోయింది. అంటే చైనా దేశం యొక్క అధ్యక్షుడు, లేకపోతే ఒక రాజు అనుకుందాం అతన్ని, రాజు ఆ దేశానికి, అతను భూమి పట్ల శ్రద్ధ చూపించాడు గనక ఈరోజు టెక్నాలజీ విషయంలో చాలా ముందడుగు వేసింది. అమెరికా తర్వాత ఫాస్టెస్ట్ పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనంటే చైనా దేశమే. చాలా స్పీడ్ అన్నమాట. కాబట్టి భూమి పట్ల ఎవరైతే శ్రద్ధ చూపిస్తారో వారికి మేలు కలుగుతుందని చెప్పిన దేవుని మాట అది వాస్తవమే. కనుక నీకు కలిగిన భూమి మీద శ్రద్ధ చూపించు. అది పంట విషయంలో ఉండొచ్చు, ఇతరమైనది ఏదైనా ఉండొచ్చు. ఎప్పుడైతే శ్రద్ధ చూపించావో అది నీకు మేలుగా తప్పకుండా మారుతుంది. ధనం ఉండడం వల్లట నిద్ర పట్టదట. ఐశ్వర్యవంతులకు నిద్ర పట్టదు, కానీ చక్కగా కడుపు నిండా భోజనం చేసి కఠిన నిద్రపోయేవాడు ఎవరంటే కష్టం చేసుకునేవాడే అని చెప్తున్నాడు. కనుక ఈ భూమి మీద బ్రతుకుతున్న నీ బ్రతుకులో కడుపు నిండా తిని చక్కగా పడుకోవడమే దేవుడిచ్చిన భాగ్యం అన్నాడు. నీకు అవి లేవు ఇవి లేవు అనే ఆలోచన కలిగి ఉంటావే, వాటి మీద ఈ రోజు నుంచి మనసు పెట్టడం మనిషి కలిగిన వాటితో తృప్తిగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎలాగొచ్చావో అలాగే పోతావు. తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చావు, పోయేటప్పుడు కూడా దిగంబరిగానే పోతావు. పూచుకు పుల్లైనా తీసుకెళ్ళవు, ముక్కుకు పెట్టే పుల్లైనా తీసుకెళ్ళలేవు, నడువు కట్టినటువంటి మొలతాడైనా పట్టుకెళ్ళనీరు, తీసేస్తారు. ఎందుకు అని అంటే నువ్వు ఒట్టి చేతులతో వచ్చావు బాబు ఈ రోజు భూమి మీదకి, అలాగే పోవాలి నాయనా, అలాగే పోవాలమ్మా అని చెప్పడం. అయితే నువ్వేమనుకుంటున్నావంటే ఈ భూమి మీద నేను ఉండిపోతా, ఇదే నాకు శాశ్వతమని అందరితో గొడవలు ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావు. కుక్కకైనా ఐక్యత ఉంది, కాకులకైనా ఐక్యత ఉంది, కానీ మనుషులకి ఐక్యత లేదు. రోజు చచ్చిపోతానే ఉన్నారు. గొడవ గొడవ గొడవ. ఎందుకు వచ్చిన పోయే కాలం గొడవ నాకు అర్థం కాదు. ఇంటిలోనూ గొడవే, ఇదిలోనూ గొడవే. ఇక పోనీ సెల్ ఫోన్ తీద్దామంటే సెల్ ఫోన్లోనూ కూడా గొడవలే. ఒకడేమో నా దేవుడు గొప్ప అంటాడు, ఇంకోడేమో నా దేవుడు గొప్ప అంటాడు. ఒరే నీకు ఛాలెంజ్ విసురుతున్నాను రారా అంటాడు. ఏం ఛాలెంజ్? ఇటు మొహం, అది మొహం తగలెట్ట పనికి మళ్ళీ ఎదవా. బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా వీడికి? దేవుడిని ఆడి నిరూపించడం ఏంట్రా మతి లేనోడా. దేవుడు నువ్వేమి నిరూపిస్తావురా? దేవుడు ఉన్నాడని ఆయన నిరూపించుకున్నాడు. ఈ సృష్టిని చూస్తే అర్థం అవుతుంది. బుద్ధి లేనోడు కూడా బుద్ధి వస్తుంది. దేవుడు ఉన్నాడు కనుకనే ఈ సృష్టి ఉంది అని. మరి మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటారు. ఓరు బాబు, మీకు ఇంకా అజ్ఞానంలో బ్రతుకుతున్నారు రా బాబు మీరు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని నువ్వు దేవుడి గురించి గొప్ప చెప్పొద్దు. నిజమైన దేవుడు ఎవరో ఆయన గొప్ప చూపించుకుంటాడు. ఆ దేవుడితో ఆయన చెప్పుకుంటాడు. దేవుళ్ళు అనబడిన ఉన్నారు కదా, ఒరిజినల్ దేవుడు, డూప్లికేట్ దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పుకుంటారు, నేనరా నిజమైన దేవుడు అని. ఆ దేవుడు గొడవ ఆడుకోవడానికి బదులు దేవుడి పేరు చెప్పుకొని మీరెందుకు గొడవ ఆడతారు? నిజమైనోడు ఉన్నాడు కదా, ఆ ఉన్నవాడు మిగతా వాడిని ఏదో ఒకటి చేస్తాడు. ఈ రోజు కాదు రేపు కదా ఎల్లుండు నువ్వేం చేసేస్తావు? మతి శుద్ధి లేనటువంటి పనికి మాలిన కంచరగాడిద లాంటి ప్రవర్తన ఈరోజు యూట్యూబ్ లో వింటుంటే చిచ్చి అనిపిస్తుంది నాకు. ఏదో ఒక రోజు ఒక వేదిక మీద నేను తప్పకుండా ఈ మాటలు ప్రస్తావనకు తెస్తాను పిల్లగా. ఎందుకంటే దేవుళ్ళ గురించి గొడవ ఆడుకుంటారు ఎవడు గొప్పోడు అని. మనకేం పని? మన పని మనం చూసుకుందాం. అందుకనే నువ్వు పోతావు గనక పోయేటప్పుడుకి నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగిన వ్యక్తిగా
బ్రతికిపో. అది నీ జీవితానికి అర్థం, పరమార్థం. దేవుళ్ళ గురించి గొడవలు ఆడుకుని వాళ్ళ గురించి గొడవ, మనశ్శాంతి లేని జీవితం కోరుకోకు. ఒక చక్కనైన మాట కనబడుతుంది భూమి మీదట, ఆయాసకరమైనటువంటిది ఒకటి కనబడిందట అండి సొలొమోనుకి. ఆయాసకరమైనది ఏంటి అని అంటే, ఒకడు చాలా ఆస్తిని సంపాదించాడట, అది దాచిపెట్టుకున్నాడట, అది దానివల్ల ఆడికి ఏమి ఉపయోగం లేదు, అదంతా పోయిందట. ఈడేడుతో పోయాడట. ఉపయోగం ఏముంది? వాడు తర్వాత ఆడి పిల్లలు అనుభవించాడో లేదు వీడికి తెలియనేలో తెలీదు. ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో సమకూర్చాడు, నిద్ర అనక సుఖం అనక ఎరగకుండా కష్టపడిపోయాడు. దానివల్ల వాడికి ఏం ఉపయోగం ఉంది ఈ భూమి మీద? నాకు అది ఆయాసకరంగా కనబడింది అంటున్నాడు. కోరుకోవలసింది ముచ్చటైంది నాకు ఒకటి కనపడింది. అది ఏంటనంటే, దేవుడు తనకి నియమించిన ఆయుష్కాల దినాలన్నీ కూడా ఒకడు అన్నపానాలు పుచ్చుకుంటూ కష్టార్జితం వల్ల క్షేమంగా బ్రతకడమే, ఇదే వారికి దేవుడిచ్చిన భాగ్యము అన్నాడు. ఇది మామూలుగా జరగదు, ఇది దేవుని ఆశీర్వాదం ఉంటే జరుగుతుంది అన్నాడు. చాలా మంది అనుకున్నారు ఆశీర్వాదం అంటే ఐశ్వర్యం వచ్చాడు, మేడొచ్చాడు, మిద్దు వచ్చాడు, బండి కొనుక్కోడు, కారు కొనుక్కోడు అనుకుంటున్నారు. ఇది కాదండి. ఓ జ్ఞానం లేని వారులారా వినండి. ఐశ్వర్యం అంటే ఏంటంటే, నువ్వు కష్టపడుతున్నావే అది తిని చక్కగా ఉండడమేనట. అమ్మయ్య ఈరోజు కడుపు నిండా తిన్నాను, చక్కగా ఈ దినం గడిచింది అని ప్రభుని స్తుతిస్తావే, అదే ఐశ్వర్యం అట, అదే ఆశీర్వాదం అట. మరి నీకేం కావాలి? ఆడిని చూసి, ఈయన్ని చూసి, ఆ మనిషిని చూసి, ఈ మనిషిని చూసి అవన్నీ మాకు కావాలి, నేను కూడా గొప్పదాన్ని అయిపోవాలి. వాళ్ళు రాన తెప్పలు పడుతున్నారు, నిద్ర లేక మాత్రలు వేసుకుంటున్నారు, సుఖం లేక రకరకాలైన వాటిలో సుఖం ఉందని వెతుక్కుంటున్నారు. దేవుడిచ్చే సుఖాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని విడిచి ఎందుకు అలా పారిపోతావు? వాళ్ళకి తెలియక, నీకు తెలిసింది కదా, ఇక మీద నుంచి చక్కగా బ్రతుకు. ప్రభా ఈ రోజున హాయిగా గడపడానికి కృప చూపించావు, నువ్వు నా జీవితంలో ఎంత మేలు చేసావు ప్రభా. చక్కగా తినగలుగుతున్నాను, నేను స్తుతించగలుగుతున్నాను, ఎందుకంటే నాకు ఏమి ఎక్కువ అవసరం లేదు. ప్రియులరా, సామెతల గ్రంథంలో రొగేలు చెప్తున్నారు కదా, నేను దేవుడి దగ్గర కొన్ని 2 మనవులు చేశాను, నన్ను పేదోడుగా నన్ను చేయొద్దయా, ఐశ్వర్యవంతుడిగా చేయొద్దు, కలిగిన వాటితో తృప్తి పొందేలాగా నాకు చేయి చాలు అన్నాడు. అలాంటి ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడు కలిగి ఉంటే ఒక ధన్యకరమైన జీవితాన్ని నువ్వు సొంతం చేసుకుంటా. అన్ని వ్యర్థమే, కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని మందిరానికి వెళ్ళి ఆయనతో సహవాసం చేసే ఈ అమూల్యమైన సంగతి ఉంది కదా, ఇది ఎప్పుడు వ్యర్థం కదట. కనుక వ్యర్థమైన వాటిని వెంబడించక వ్యర్థము కానిది దేవుని సన్నిధిలో గడపడం అని గమనించి దేవుని సన్నిధిలో గడపడానికి మరింత ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.